reasoning ability. In this, the question or topic is alphabet arrangement. Alphabet arrangement means letters, ABCD letters ఉంటాయి కదా, వాటిని అరేంజ్మెంట్ చేయడం, వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్ అరేంజ్మెంట్ మీద క్వశ్చన్స్. అండ్ నెంబర్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది. ఆల్ఫాబెట్ అండ్ నెంబర్ అరేంజ్మెంట్ అంటే ఆల్ఫాబెట్ అండ్ నెంబర్ అరేంజ్మెంట్ బోత్ రెండు కలిపి ఉంటాయి, ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్ అరేంజ్మెంట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ తీసుకుంటే హియర్ నెక్స్ట్ అంటే మీకు క్వశ్చన్ ఆన్సర్ చెప్పినా కూడా ఇఫ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ ఈజ్ రిటర్న్ రివర్స్ ఆర్డర్, ఒకవేళ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ అంటే ఏబిసిడిల లోపల ఫస్ట్ హాఫ్ ని ఆల్ఫాబెట్స్ ని రివర్స్ గా రాస్తే then find out the letter that would be 20th from the right నుంచి 20th ఉండే ఆల్ఫాబెట్ ఏది అని అడిగారు క్వశ్చన్. సో దిస్ ఇస్ ద క్వశ్చన్ ఇక్కడ. ఇఫ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్, మోర్ ఓవర్ మీకు కావాల్సింది బ్యాంకింగ్ కంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ ఉంటే మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అనేది తెలిస్తేనే రాయగలుగుతాం. If the first half of the alphabet అంటే ఒక్కటే కాదు, ఆల్ఫాబెట్ అంటే ఏంటంటే టోటల్ ఆల్ఫాబెట్స్ లోపల ఫస్ట్ హాఫ్ ఉంటుంది కదా, హాఫ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఈజ్ రిటర్న్ ఇన్ రివర్స్ అంటే ఫస్ట్ హాఫ్ మాత్రమే రివర్స్ రాశారు. రివర్స్ then find out the letter that would be 20th letter from the right. Find out the letter that would be 20th letter from the right. Then find out the letter that would be 20th from the right నుంచి 20th ఉండాలి, రైట్ సైడ్ నుంచి 20th ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అర్థమైందా మీకు? ఏబిసిడిలన్నిటిని మనం రాసుకుంటే ఇఫ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ ఈజ్ రిటర్న్ ఇన్ రివర్స్ అంటే ఆల్ఫాబెట్స్ లోపల ఫస్ట్ హాఫ్ అంటే ఏ నుంచి ఎక్కడి వరకు హాఫ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ అవుతుంది చెప్పండి? ఫస్ట్ హాఫ్ ఎంత వరకు అవుతుంది? ఎం వరకా? ఓకే, అంటే కౌంట్ చేస్తే 13th లెటర్ వరకు ఫస్ట్ హాఫ్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ హాఫ్ మాత్రమే రివర్స్ గా రాయమన్నాడు. అంటే రివర్స్ అంటే ఇక్కడ చూడండి ఎం ఇట్లా రాస్తున్నాం, నెక్స్ట్ ఎం నుంచి రివర్స్ లో వెళ్దాం. ఓకేనా? ఎం కి బిఫోర్ ఏముంది? ఎల్, కే, జే, అవునా? ఐ, హెచ్, జి, ఎఫ్, ఈ, ఓకే, డి, సి, బి, ఏ. ఇప్పుడు చూడండి ఇవి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో ఇవి 13 లెటర్స్ ని రివర్స్ రాశాం. నెక్స్ట్ మిగతా లెటర్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా రావాలి, అవునా కదా? ఈ యొక్క ఫస్ట్ హాఫ్ మాత్రమే రివర్స్ రాయమన్నాడు. మిగతా లెటర్స్ అంటే ఎన్, ఓ, టి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ ఇట్లా రాశారు. ఇప్పుడు ఆన్సర్స్ ఏమి ఇచ్చారంటే మీకు ఇచ్చిన ఆన్సర్స్ లోపల ఏ ఆన్సర్ వచ్చేసి దట్ ఈస్ ఏ అనే ఆన్సర్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే దట్ ఈస్ జి అని ఇచ్చాడు. ఎఫ్ వచ్చేసి బి అనేది ఎఫ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ సి ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ డి ఆన్సర్ ఇస్ హెచ్. ఈ ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ దీస్.
సో ఇప్పుడు ఆన్సర్ ఎంత? ఆన్సర్ ఏది? బీనా, జీనా? ఆహా, ఏ చూద్దాం. ఇఫ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ ఈస్ రిటర్న్ ఇన్ రివర్స్ అన్నాడు, దెన్ ఫైండ్ అవుట్ ద లెటర్ దట్ వుడ్ బి 20th ఫ్రమ్ ద రైట్ అన్నాడు. సో రైట్ నుంచి 20th ది అన్నాడు. సో రైట్ నుంచి 20th అంటే ఇది మన లెఫ్ట్ కదా, లెఫ్ట్ నుంచి వెళ్ళడం కాకుండా ఇప్పుడు రైట్ నుంచి 20th అంటే ఏమవుతుంది చెప్పండి? 1 2 3 4 5 ఇది 13th అవుతుంది, అవునా? ఇక్కడ వరకు 13th, ఇటు నుంచి రావాలి రైట్ అంటే, అవునా కదా? ఇది బోర్డు అంటే మనం అన్ని వరుసగా రాసుకుంటూ వెళ్తాం అనుకో, బోర్డు లోపల రైట్ అంటే ఎటు అవుతుంది? అటు అవుతుంది, లాస్ట్ జెడ్ అవుతుంది, అవునా కదా? అర్థమైందా మీకు క్వశ్చన్? సో రైట్ అంటే జెడ్ అవుతుంది. సో రైట్ నుంచి 20th అంటే ఇక్కడ దాకా 13th లెటర్, ఇగో 14th 15th 16th 17th 18th 19th 20. సో రైట్ నుంచి 20th లెటర్ ఏదవుతుంది? జీ అవుతుంది. కరెక్ట్. ఓకే రౌలి, అర్థమైందా మీకు? ఇంకా మీకు సుష్మిత అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ డౌట్ ఉందా ఏమన్నా? అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్ నోట్ చేసుకోండి, నోట్ చేసుకోండి, నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? రబ్ చేయన్నా, రబ్ చేయమంటారా? ఓకేనా? ఓకే. నెక్స్ట్ నేను అట్లాగే ట్రిక్స్ కూడా చెప్తాను నేను. ఇప్పుడు మరోవర్ బ్యాంకింగ్ మీద ఉండే ట్రిక్స్ కూడా వాటిని దాన్ని అన్నిటిని చెప్తాను. ఫస్ట్ ఒక లెటర్స్ ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు ఫైండ్ ద మిడిల్ లెటర్, మనకు ఆల్ఫాబెట్స్ ఇచ్చి మిడిల్ లెటర్ అడుగుతాడు. హౌ టు ఫైండ్ ద మిడిల్ లెటర్, మనకు మిడిల్ లెటర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కొన్ని లెటర్స్ ఇస్తాడు, ఒక 2 లెటర్స్ ఇచ్చి ఆ లెటర్స్ మధ్యన ఉండే మిడిల్ లెటర్ ఏది అంటారు. మిడిల్ లెటర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కేస్ ఏంటంటే, కేస్ 1లో రిమెంబర్ దట్, రిమెంబర్ ఫార్ములా రాసుకోండి. రిమెంబర్ దట్ ఇఫ్ ఎంఎత్ అండ్ ఎన్ఎత్ అంటే nth అండ్ nth లెటర్స్, nth లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్, ఇవి రెండు కూడా nth లెటర్ అండ్ nth లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అని చెప్పి ఇస్తున్నాడు. ఆ 2 లెటర్స్ ఇస్తాడు, ఆ 2 లెటర్స్ లెఫ్ట్ నుంచి ఇస్తాడు. ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్ గివెన్, వాటిని ఇచ్చాడు అనుకుందాం, వాటిని ఇస్తాడు, ఆర్ గివెన్. దెన్ మనకు మిడిల్ లెటర్ కావాలంటే, దెన్ మిడిల్ లెటర్ ఫార్ములా ఏంటంటే, మిడిల్ లెటర్ ఆ ఇచ్చిన లెటర్స్ కి మధ్యన మిడిల్ లెటర్ ఏది ఉంటుంది? మిడిల్ లెటర్ ఈజ్ ఈక్వల్స్ టు m ప్లస్ n బై 2, m plus m by 2 of this letter, the 2th letter from the ఎట్ నుంచి ఉంటుందట? లెఫ్ట్ నుంచి ఉంటుంది, ఫ్రమ్ ద లెఫ్ట్. అంటే ఇచ్చిన లెటర్స్ కూడా అవే,
ఎంఎత్ అండ్ ఎన్ఎత్ లెటర్ అనేది ఫ్రమ్ ద లెఫ్ట్ నుంచి ఇచ్చాడు. సో వీటి మధ్య ఉండే మిడిల్ లెటర్ ఏది అంటే ఈ ఫ్రమ్ ద లెఫ్ట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్ గివెన్. ఇచ్చినప్పుడు ఆ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లోపల మిడిల్ లెటర్ ఏది అంటే M+N కి హాఫ్ చేస్తే ఆ వచ్చే లెటర్ ఏదైతే ఉందో అదే మిడిల్ లెటర్ అవుతుంది. ఆ లెటర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ది మిడిల్ లెటర్ అవుతుంది. సో రాసుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నేను నోట్ చేసుకోండి. కనిపిస్తుందా బోర్డు మీద క్లియర్గానే? రబ్ చేయమంటారా? అయిపోయిందా? నోట్ చేసుకోండి. ఓకేనా? రబ్ చేయన్నా? ఎస్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇంకోటి మీకు ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ఉండాలి, ఇంగ్లీష్లో మాట్లాడండి, ఇంగ్లీష్ బుక్స్ చదవండి, ఇంగ్లీష్ పేపర్స్ చదవండి, బ్యాంకింగ్ రాసేవాళ్ళు ఇంగ్లీష్ మెటీరియల్ అంతా బాగా చదవాలి, ఇంగ్లీష్లో క్వశ్చన్ అర్థం కావాలి. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎగ్జాంపుల్ క్వశ్చన్, విచ్ లెటర్ విల్ బి మిడ్వే అంటే మిడిల్ అన్నట్టు. ఏ లెటర్ మిడిల్లో ఉంటుంది? మిడ్వే బిట్వీన్ ఎయిత్ లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ నుంచి ఎయిత్ లెటర్ తీసుకో అన్నట, ఫ్రమ్ ద లెఫ్ట్, అండ్ 16th లెటర్ కూడా ఎటు నుంచి ఇచ్చాడంటే ఫ్రమ్ ద లెఫ్ట్. ఇది ఫస్ట్ ఉన్న కేస్ 1 ప్రకారమే. కేస్ 1 లో రెండు కూడా లెఫ్ట్ నుంచే ఇచ్చాడు, చూసారా మీరు? ఫ్రమ్ ద లెఫ్ట్. ఇప్పుడు మనం రాసుకున్న ఫార్ములా, ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అయితే ఇక్కడ విచ్ లెటర్ విల్ బి మిడ్వే బిట్వీన్ 8th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ 16th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్. అంటే 8th లెటర్ లెఫ్ట్ నుంచి అన్నప్పుడు లెఫ్ట్ ఎటు ఉంటుంది? ఇది ఏ, ఇగో బి, సి, డి, ఇగో ఇటువైపు ఉంటుంది. సో ఇటు జెడ్, ఇది లెఫ్ట్ అన్నట్టు, లెఫ్ట్ ఇటు. ఈ లెఫ్ట్ నుంచి ఇక్కడెక్కడో 8th లెటర్ ఉంటుంది, ఇగో ఇక్కడ 16th లెటర్ ఉన్నది లెఫ్ట్ నుంచే. ఈ రెండు లెటర్స్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఆల్ఫాబెట్స్ మధ్యలో ఉండే ఈ A to Z మధ్యలో ఉండే మిడిల్ లెటర్ ఏదవుతుంది అన్నాడు. 8th లెటర్కి 16th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. ఆ రెండిటి మధ్యన అంటే ఫ్రమ్ ద లెఫ్ట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ విచ్ లెటర్ విల్ బి మిడ్వే బిట్వీన్, ఈ రెండిటికి మధ్యన ఉండే మిడిల్ లెటర్ ఏదవుతుంది అంటే ఆల్ఫాబెట్స్ లో మిడిల్ అవుతుంది అది. ఆ లెటర్ కావాలంటే మిడిల్ లెటర్ ఏంటంటే దట్ ఈస్ మిడిల్ లెటర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇంతకుముందు ఫార్ములా ఏంటి? మిడిల్ లెటర్ కి ఫార్ములా ఏం చెప్పాను? M+N/2 హాఫ్, రెండు లెఫ్ట్ ఇచ్చాడు, ఆఫ్ nth లెటర్. అంటే M+N అంటే M అంటే 8th లెటర్, N అంటే 16th లెటర్. 8 + 16/2 దట్ ఈజ్ ఆఫ్ nth అంటే ఇక్కడ 24 అవుతుంది. 24/2 ఎత్ అంటే 25/2 అంటే ఎంత? 12th లెటర్. సో ఇప్పుడు ఈ 8th లెటర్ తర్వాత 16th లెటర్ కి మధ్యలో మొత్తం A to Z లో మిడిల్ లెటర్ ఏదవుతుంది అంటే 12th లెటర్ అవుతుంది. మీరు ఒకసారి రాసి కూడా చెక్ చేయండి. ఆ 12th లెటర్ అవుతుంది ఫ్రమ్ ద మిడిల్ లెటర్ ఇది. సో లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని చెప్పి చెప్తాం దాన్ని. నెక్స్ట్ ఇది రాసుకోండి, ఇది 20 + 7 - ఇది 12 అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రమ్ ద ఫిఫ్త్, ఇది రాసుకోండి. 12th లెటర్ అంటే ఏ లెటర్ అవుతుంది? 12th లెటర్ ఏది చెప్పండి? ఎన్ కాదు, 12th లెటర్, 12th ఎల్
ఎల్ అనేది మిడిల్ లెటర్ అవుతుంది. ఓకేనా? అట్లా మీరు కౌంట్ చేసినా కూడా అదే వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, నోట్ చేసుకోండి. ఇది కేస్ 1 ప్రకారంగా. ఓకే, అయిపోయినా? కట్ చేయన్నా? కట్ చేయమంటారా? ఎస్, ఓకేనా? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మీకు దీని మీద కేస్ 2 ఇవన్నీ ఉంటాయి. అట్లా చెప్పొచ్చు. ఇంకోటి, విచ్ లెటర్ ఫ్రమ్ ద మిడ్వే బిట్వీన్ ది 8th లెటర్ ఫ్రమ్ ద రైట్ అండ్ ఫ్రమ్ ద 16th లెటర్ ఫ్రమ్ ద రైట్. ఒకవేళ రైట్ నుంచి ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు రైట్ నుంచి ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమవుతుంది? దట్ ఈస్ ఫార్ములా రెండిటికి ఫ్రమ్ ద రైట్ అని ఇచ్చినప్పుడు మిడిల్ లెటర్ ఏమవుతుందంటే m+n/2th లెటర్ ఫ్రమ్ ద రైట్, దట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇది కేసు రాసుకోండి. ఈ రెండు కేసెస్ అయిపోయిన తర్వాత అది అవుతుంది. నెక్స్ట్ ఇది కేస్ 2. కేస్ 2 ఇంతకుముందు చెప్పింది కేస్ 1. రిమెంబర్ దట్ ఇఫ్ mth అండ్ nth ఈ రెండు లెటర్స్ కూడా ఎట్ నుంచి ఇస్తాడు? ఇప్పుడు లెటర్స్ ఫ్రమ్ ద రైట్ ఇస్తాడు. రైట్ సైడ్ నుంచి లెక్క పెడతాడు. ఫ్రమ్ ద రైట్ ఇన్ ద ఆల్ఫాబెట్ ఆల్ఫాబెట్స్ లో రైట్ నుంచి ఆ నెంబర్స్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు మిడిల్ లెటర్ అంటే మిడిల్ లెటర్ ఈజ్ ఈక్వల్స్ టు, మామూలుగా రాస్తే m+n/2th లెటర్ అని చెప్పి రాస్తాం. ఇది మిడిల్ లెటర్ అని చెప్పి రాస్తాడు. కానీ ఈ మిడిల్ లెటర్ ఏది కనుక్కోవనంటే ఇది మిడిల్ లెటర్ ఫ్రమ్ ద రైట్. ఇది రైట్ నుంచి లెక్క పెడతానేమో m+n/2th లెటర్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ మీరు లెఫ్ట్ నుంచి లెక్క పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి, అప్పుడు ఫార్ములాలో జస్ట్ చిన్న మాడిఫికేషన్ ఏంటంటే, మొత్తం లెటర్స్ ఎన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో మొత్తం లెటర్స్ ఎన్ని? 26 ప్లస్ 1 రాయండి, మైనస్ m+n/2. ఇది ఈ లెటర్ తీసుకుంటే 26 ప్లస్ 1 అంటే ఎంత? 27 అవుతుంది. మైనస్ m+n/2 ఎత్ లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్. మనం ఈ హాఫ్ ఏదైతే తీసుకుంటామో m+n/2ని, ఆ లెటర్ ని 27 నుంచి తీసేసి ఆ వచ్చే లెటరే మనకు ఫ్రమ్ ద లెఫ్ట్ నుంచి హాఫ్ ఆఫ్ ద లెటర్ అవుతుంది. లేదంటే డైరెక్ట్ రెండు రైట్ ఇచ్చినప్పుడు m+n/2 ఫ్రమ్ ద రైట్ తీసుకోండి. అంటే రైట్ సైడ్ నుంచి ఈ హాఫ్ లెక్క పెట్టుకున్నా అదే లెటర్ వస్తుంది. లెఫ్ట్ నుంచి లెక్క పెట్టుకోవాలనుకోండి, మీరు 27 మైనస్ m+n/2 ఎత్ లెటర్ ని లెక్క పెట్టుకోండి ఫ్రమ్ ద లెఫ్ట్. అర్థమైందా మీకు? ఓకేనా? లెఫ్ట్ అంటే ఏ నుంచి లెక్క పెట్టాలనుకుంటున్నామో ఈ ఫార్ములా యూజ్ చేయాలి. జెడ్ నుంచి లెక్క పెట్టాలంటే m+n/2 ఇటు నుంచి లెక్క పెట్టాలి. రైట్ అని ఇచ్చినప్పుడు. ఒక క్వశ్చన్ చెప్తాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నోట్ చేసుకోండి.
ఓకేనా, అయిపోయిందా? రబ్ చేయమంటారా? ఎస్. సపోజ్ దీని మీద ఎగ్జాంపుల్ చెప్తాను, కేస్ 2 మీద. విచ్ లెటర్ will be midway? Which letter will be midway? అంటే మధ్యలో ఉంటుంది. will be midway between 8th letter, between 8th letter ఫ్రమ్ ద రైట్. 8th లెటర్ ఎటు నుంచి ఇచ్చాడు? ఫ్రమ్ ద రైట్ నుంచి ఇచ్చాడు. కాబట్టి మీకు ఫార్ములా ఏది అనేది మీకు అర్థమైపోయింది ఇప్పుడే. నేను ఇంతకుముందు చెప్పిన సెకండ్ కేస్ కిందకి వస్తుంది ఇది. అండ్ 16th లెటర్, 16th లెటర్ ఫ్రమ్ ద రైట్. 16th లెటర్ కూడా ఫ్రమ్ ద రైట్ నుంచి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు in the alphabet, in the English alphabet, in the English alphabet, alphabet. సో ఇక్కడ మిడిల్ లెటర్ కనుక్కోవాలంటే ఫస్ట్ 2 రైట్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి? మిడిల్ లెటర్ కి ఫార్ములా ఏంటి? m+n/2th లెటర్ ఫ్రమ్ ఏ సైడ్? ఇది ఫ్రమ్ రైట్. ఒకవేళ రైట్ నుంచి తీసుకుంటే ఇది తీసుకుంటాం. సో రైట్ నుంచి నేను కౌంట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, m+n అంటే m అంటేనేమో 8th, ఒకటి 8 ఇచ్చాడు, ఇంకోటి 16th. 8 + 16/2 th letter, that is 24/2 th letter, that is equals to 12th లెటర్ ఫ్రమ్ ఎట్ నుంచి? రైట్ నుంచి 12th లెటర్ అయినా మిడిల్ లెటర్ అవుతుంది. లేదంటే మిడిల్ లెటర్ ఇంకొక ఫార్ములా తీసుకున్నాం, సేమ్ అది ఇది ఒకటే వస్తుంది. మిడిల్ లెటర్ ఈజ్ ఈక్వల్స్ టు 27 - m+n/2 th లెటర్ ఫ్రమ్ ఎట్ నుంచి తీసుకోవాలి? ఎట్ నుంచి? ఫ్రమ్ లెఫ్ట్. సో ఇది 27 - m+n/2 మనం కనుక్కున్నాం. ఎంత అది? 12. సో ఇది తీసేస్తే 27 నుంచి 12 తీసేస్తే ఎంత చెప్పండి? 15th లెటర్, 15th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్. సో ఇప్పుడు మీకు కావాలంటే ఎగ్జాంపుల్ రాస్తా ఇక్కడ. A B C D E F G H I J K L M N O P Q R S. ఏర్పడతలేదా బోర్డు? ఓనా? U V W X Y ఇగో Z. సో ఇప్పుడు రైట్ నుంచి మనకి ఎన్నో లెటర్స్? 12th అన్నాడు. ఓకే చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో రైట్ నుంచి నేను లెక్క పెడితే 12th లెటర్ నువ్వు చెప్పినట్టు ఓ వచ్చింది రమలి. అదే సేమ్ 15th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ లెక్క పెట్టుకోండి, అట్లయినా చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓ ఓకేనా, అర్థమైందా ఇప్పుడు మీకు? సో ఓ ఈజ్ ద లెటర్, దట్ లెటర్ ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్ ఏంటి? ఓ. ఓకే, సో ఇట్లా ట్రిక్స్ ఉంటాయి, ఇటువంటి క్వశ్చన్స్ బ్యాంకింగ్ లో వస్తాయి. కంటిన్యూ చేయమంటారా? జస్ట్ ఇవాళ కొద్దిగా ఆపేయన్నా, మీ ఇష్టం, చెప్పండి.
మీకు చెప్పమంటే ఇంకో రెండు చెప్తాను, లేదంటే ఆపేయమంటే ఆపేస్తాను. నోట్ చేసుకోండి ఇది. ఇంకొక కేస్ 3 ఉంది, అది చెప్పేసి ఆపేస్తాను. ఓకే, నోట్ చేసుకోండి ఇది. ఇప్పుడు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి రవలి. ఇప్పుడు m+n/2 అని ఇస్తున్నాం. ఈ m+n/2 అనేది కంపల్సరీ ఏం కావాలి చెప్పండి? రెండు ఇచ్చిన లెటర్స్ సమ్ ఎట్లా ఉంటేనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయబడుతుంది. ఒకవేళ m అనే లెటర్ ఒకటి 13th అని ఇచ్చాడు అనుకోండి, n అనే లెటర్ 15th, n అనేది ఒక 14th కాదు 13th, ఒకటి ఆడ్ నెంబర్ ఇస్తాడు అనుకోండి, ఒకటి 11 అని వచ్చింది, ఇంకోటి 10 అని వచ్చింది అనుకుందాం, 10th లెటర్ అని. అప్పుడు ఏమవుతుంది? డివిజిబుల్ అవుతుందా? m+n అంటే అవుతుందా? కాదు కదా. అంటే m+n సమ్ షుడ్ బి కంపల్సరీ డివిజిబుల్ బై 2. అట్లా ఉన్నప్పుడే ఈ ప్రాబ్లం, ఈ యొక్క కేసు అనేది అప్లికబుల్. ఓకేనా? అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన ఆడ్ నెంబర్స్ ఇస్తే ఎట్లాంటి, ఆడ్ నెంబర్ ఒకటి ఇచ్చి ఇంకోటి ఈవెన్ నెంబర్ ఇస్తే ఎట్లా అనేది తర్వాత చూద్దాం అది. కానీ ఇదైతే షార్ట్ కట్. అట్లా బ్యాంకింగ్ లో కొన్నిటికి షార్ట్ కట్స్ ఇట్లా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఒక కేస్ చెప్తాను, థర్డ్ కేస్. మీరు ఇది నేర్చుకొని షార్ట్ కట్స్ ని రిమెంబర్ చేసుకోవాలి. వీటిని బుక్ లోపల డిఫరెంట్ బుక్స్ నుంచి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్తుంటాను, మీరు అట్లాగే ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్స్ కూడా ఇస్తాను. సో ఇవి మనం షార్ట్ కట్స్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకుంటే అయిపోదు, వీటి మీద ఎక్కువ లెక్కలు చేయాలి. సో మెనీ ఎగ్జాంపుల్స్ చేస్తేనే గుర్తుంటాయి. కేస్ 3, రిమెంబర్ దట్ if the mth letter, if the mth letter from the left, mth letter అనేది ఎటు నుంచి ఇచ్చాడంటే ఫ్రమ్ ద లెఫ్ట్ ఇచ్చాడు, అండ్ ద nth letter ఫ్రమ్ ద రైట్ ఇచ్చాడు. ఒకటి లెఫ్ట్ ఇచ్చాడు, ఒకటి రైట్ ఇచ్చాడు. ఇంతకుముందు రెండు లెఫ్ట్ రెండు రైట్ ఉన్నప్పుడు ఎట్లా అనేది చూసాము. ఇప్పుడు ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ నుంచి కౌంట్ చేశాడు. అండ్ nth letter ఫ్రమ్ ద రైట్, దెన్ ద మిడిల్ లెటర్. అప్పుడు మిడిల్ లెటర్ కి ఫార్ములా ఏంటి? దెన్ ద మిడిల్ లెటర్, ఆ మిడిల్ లెటర్కి వచ్చేసి మిడిల్ లెటర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఒకటి లెఫ్ట్ నుంచి ఒకటి రైట్ నుంచి ఉన్నప్పుడు మిడిల్ లెటర్ ఈజ్ ఈక్వల్స్ టు m-n ప్లస్ 27/2 ఎస్ లెటర్. ఎట్ నుంచి? ఫ్రమ్ ద లెఫ్ట్ ఇన్ ద ఆల్ఫాబెట్. ఇది ఎట్ నుంచి తీసుకోవాలట? ఇది వచ్చేసి ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఆల్ఫాబెట్, లెఫ్ట్ నుంచి కౌంట్ చేసుకోవాలి. ఫ్రమ్ ద లెఫ్ట్ ఇన్ ద ఆల్ఫాబెట్.
సో ఈ కేసు రాసుకోండి. ఇట్లా ప్రాబ్లమ్స్ ఫ్రేమ్ చేసి అడుగుతారు కంపల్సరీ ఎగ్జామ్ లోపల వస్తాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫ్రేమ్ చేస్తారు, ఖచ్చితంగా వస్తాయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్. నోట్ చేసుకోండి. అంటే ఒకటి mth లెటర్ అనేది లెఫ్ట్ అన్నాడు, nth లెటర్ అనేది mth లెటర్ అనేది లెఫ్ట్ అండ్ nth లెటర్ అనేది ఫ్రమ్ ద రైట్ అన్నాడు. అప్పుడు ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఉన్నప్పుడు m-n ప్లస్ 27/2 అని చెప్పి తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఇస్తున్నాం. దీని మీద ఒక ఎగ్జాంపుల్. విచ్ లెటర్ వుడ్ బి మిడ్వే. మిడ్వే అంటే ఏంటంటే మిడిల్లో ఉంటుంది అన్నట్టు అక్కడ. విచ్ లెటర్ విల్ బి మిడ్వే. విచ్ లెటర్ విల్ బి మిడ్వే బిట్వీన్ 8th లెటర్. సేమ్ క్వశ్చనే కానీ కొద్దిగా అంతా అది ఆ కేసుని బట్టి మార్క్స్ ఇచ్చారు. బిట్వీన్ 8th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్. 8th లెటర్ ఎటు నుంచి ఉందట, లెఫ్ట్ నుంచి లెక్క పెడుతున్నాడు. ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ 15th లెటర్ ఇచ్చాడు. ఇక్కడ 15th లెటర్ అన్నాడు. 15th లెటర్ ఫ్రమ్ ద రైట్. అప్పుడు మిడిల్ లెటర్ ఇది అవుతుంది అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ m ఈజ్ ఈక్వల్స్ టు 8th లెటర్, n ఈజ్ ఈక్వల్స్ టు 15th అని చెప్పి తీసుకోవాలి. సో ఇది ఫ్రమ్ లెఫ్ట్, ఇది m అనేది 8th అనేది లెఫ్ట్ నుంచి అండ్ 15th అనేది ఎటు నుంచి, ఫ్రమ్ ఎటు నుంచి 15th లెటర్ అనేది ఫ్రమ్ రైట్. సో ఇప్పుడు మిడిల్ లెటర్ వచ్చేసి మిడిల్ లెటర్ ఫార్ములా తీసుకుంటే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఇచ్చినప్పుడు మిడిల్ లెటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, m-n ప్లస్ 27/2 th లెటర్ ఫ్రమ్ ఎటు నుంచి తీసుకోవాలి, ఎటు నుంచి కౌంట్ చేయాలి, ఫ్రమ్ లెఫ్ట్. సో m-n అంటే m అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది 8. m అంటే ఎంత 8 మైనస్ n అంటే 15 ప్లస్ 27/2. సో నెక్స్ట్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 8 మైనస్ 15 ఎంత అవుతుంది చెప్పండి. 8 మైనస్ 15 ఎంత, ఏం 7 నాగప్రవళి, మరి అదే చెప్పాలి. 8 స్మాల్ కాబట్టి 8 మైనస్ 15 -7 అవుతుంది. -7 ప్లస్ 27/2 th లెటర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు -7 ప్లస్ 27 ఎంత అవుతుంది, -7 ప్లస్ 27 ఎంత అవుతుంది, 20 అవుతుంది. 20 ఎందుకు 27 మైనస్ 20, 27 మైనస్ 7 20 అవుతుంది. /2 th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ కదా, ఫ్రమ్ లెఫ్ట్ దట్ ఈజ్ ఏంటంటే 20/2 అంటే ఎంత 10th అన్నట్టు. 20/2 అంటే ఎంత 10th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి 10th లెటరే మనకు మిడిల్ లెటర్ అవుతుంది. చూడండి, కౌంట్ చేయండి. కావాలంటే ఏబిసిడీలు రాయండి మీరు. జేనా, ఎస్, ఓకే. దట్ లెటర్ ఆల్ఫాబెట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు మిడిల్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది, అది జే అవుతుంది. మిడిల్ ఆల్ఫాబెట్
that is J. సో నెక్స్ట్ వన్ క్వశ్చన్, ఇంకోటి ఇట్లాంటి క్వశ్చన్ కూడా వస్తుంది. రబ్ చేయన్న ఇది. ఒక క్వశ్చన్ ఇస్తుంది ఇట్లా, ప్రాబ్లమ్స్ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్. వర్డ్ ఫార్మేషన్ అంటే ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్. word formation, that is problems of word formation ante in such problems a word is given, oka word istadu, you have to find out the number of words to be formed out of some letters drawn from the particular word. ఆ వర్డ్ లోంచి కొన్ని లెటర్స్ తీసుకోవాలి, కొన్ని లెటర్స్ వాళ్ళే మెన్షన్ చేస్తారు ప్రాబ్లం లో. ఆ వర్డ్ లోంచి ఆ లెటర్స్ నుంచి మనకు పర్టికులర్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఎన్ని తయారవుతాయి అనేది క్వశ్చన్. మనం కింద ఆప్షన్స్ ఇస్తాడు, అది చేయాలి. దాని మీద ఒక ప్రాబ్లం చెప్తాం, మీకు అర్థమవుతుంది. అంటే ఆ వర్డ్ లోంచి తను ఇచ్చిన లెటర్ నెంబర్స్ ఇస్తాడు, ఆ నెంబర్స్ ప్రకారం ఆ లెటర్స్ రాసుకొని దాంట్లో నుంచి మీనింగ్ఫుల్ వర్డ్స్ తయారు చేయాలి. ఎగ్జాంపుల్, హౌ మెనీ meaningful words can be formed from the third, fourth and eighth letter. Third, fourth and also one more sixth also there, sixth and eighth letter from the letter of the word. ఏ వర్డ్ ఇచ్చాడు ఇక్కడ అంటే letter of the word, that word is controversial. దీనికి మనకి ఏం కావాలంటే ఇంగ్లీష్ ఉండాలి, కాంట్రోవర్షియల్. సో కాంట్రోవర్షియల్ అనేది ఒక లెటర్ ఒక వర్డ్ ఇచ్చాడు. ఈ వర్డ్ నుంచి థర్డ్ లెటర్, దీంట్లో థర్డ్ లెటర్ ఏది చెప్పండి నాకు, దీంట్లో థర్డ్ లెటర్ చెప్పండి. ఎన్, థర్డ్ లెటర్ వచ్చేసి ఎన్. ఫోర్త్ లెటర్ ఏది, ఎస్, టి. నెక్స్ట్ సిక్స్త్ లెటర్ ఏది, ఓ. నెక్స్ట్ ఎయిత్ లెటర్ ఏది, ఈ. సో ఇప్పుడు మన నెంబరింగ్ ఇచ్చుకుంటే మనకు ఎన్ కామా, టీ కామా, ఓ కామా, ఈ అనేవి కొన్ని లెటర్స్ వచ్చినాయి జిగ్జాగ్ లో. సో దీంట్లో ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఏదైనా తయారు చేయగలుగుతారా చెప్పండి.
నోట్ అనేది తయారవుతుంది. ఇంకొకటి చెప్పండి, ఒకటే తయారవుతుందా? మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ ఉంటే చెప్తారు అట్లా. ఇంకొకటి చెప్పండి, నోట్ ఒకటి తయారైంది, NOTE నోట్. నెక్స్ట్, నోట్ అంటేనేమో గమనిక. నోట్ మీనింగ్ తెలుసు కదా మీకు, జస్ట్ కింద నోటీస్ గమనిక అన్నట్టు, నోట్ చేసుకోండి అంటాము. నెక్స్ట్ ఇంకొక టీనోనా? టీనో అంటే ఏంటి? మరి టీ కూడా ఉంది కదా, మరి ఈనో రైటే, ENO రాస్తాం, మరి టీ మర్చిపోదామా? టీ అనేది కూడా రావాలి. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సరే, ఇంకొకటి ఏదైనా తయారు చేయొచ్చు, ఈ NOTE నుంచే మీరు గమనిస్తే వస్తుంది అది. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా అదే. మీ వాయిస్ని అంటారు, మీ వాయిస్ని ఇంకోటి ఏమంటారు పాట పాడేటప్పుడు? టోన్, TONE, టోన్ కూడా అవుతుంది. సో ఇప్పుడు దీని నుంచి ఎన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ అవుతాయి? అక్కడ ఆప్షన్స్ ఏమి ఇస్తారంటే 2 అవుతాయి. ఆప్షన్స్ లో A అనేది 1 అని ఇస్తాడు, B అనేది 2 అని ఇస్తాడు, C అనేది 3 అని ఇస్తాడు, D అనేది నన్ అని ఇస్తాడు. అప్పుడు ఏం చెప్పచ్చు మనం? B అని పెట్టాలి ఆన్సర్. ఓకేనా? సో ఇట్లాంటి క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ మీరు నోట్ చేసుకోండి, ఇది నోట్ చేసుకోండి. అయిపోయిందా? నోట్ చేసుకున్నారా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ దీంతో మనము విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ 7th లెటర్ టు ద రైట్ ఆఫ్ ది 13th లెటర్? ఒక క్వశ్చన్ చెప్తాను, అంటే ఇచ్చిన ఇంగ్లీష్లో క్వశ్చన్ అర్థమైతే మనకు ప్రాబ్లం కూడా చేయడం సులభం అవుతుంది. సో మీకు NMMSకి, NTSCకి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అట్లాగే. సో వన్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, నోట్ చేసుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ 7th to the right of the letter to the 7th to the 7th to the right of the letter 13th letter from the left in a forward alphabet series. In a forward alphabet series. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ 7th టు ద రైట్ ఆఫ్ ద 13th లెటర్
right of the 13th letter from the left. ఇది ఫార్వర్డ్ ఆల్ఫాబెట్ సిరీస్ అంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఏ వచ్చేసి ఆర్, బి టి, సి వి, డి డబ్ల్యూ, ఈ నన్. అంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ 7th టు ద రైట్ ఆఫ్ ద 13th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్. లెఫ్ట్ నుంచి 13th లెటర్ కు రైట్ సైడ్ లోపల 7th లెటర్ ఏది అని అన్నాడు. అర్థమైందా మీకు? లెఫ్ట్ నుంచి 13th లెటర్ కు రైట్ సైడ్ లో 7th లెటర్ ఏది అన్నాడు. ఓకేనా? ఇప్పుడు లెఫ్ట్ నుంచి 13th లెటర్ రాయండి నాకు. ఏ బి సి డి, ఓకే, ఎం, ఓకే, ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం. ఇది మీరు నంబరింగ్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇప్పుడు లెఫ్ట్ నుంచి 13th లెటర్ కి ఇక్కడ అడిగింది అదే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ 7th టు ద రైట్ ఆఫ్ ద లెటర్ 13th లెటర్, 7th టు ద రైట్ ఆఫ్ ద లెటర్ 13th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్. 13th లెటర్ కి రైట్ సైడ్ లో 7th లెటర్ ఏది అన్నాడు. సో లెఫ్ట్ నుంచి 13th లెటర్ ఎం అవుతుంది. సో ఈ ఎం అవుతుంది. ఎం కి మళ్ళీ బ్యాక్ 7th లెటర్ రావాలి రైట్ కి. అంటే ఆఫ్ ద రైట్ ఆఫ్ ద 13th లెటర్ అంటే ఈ 13th లెటర్ కదా, దీనికి రైట్ సైడ్ లో 7th లెటర్ ఏది అన్నాడు. ఇది 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, 5 6 7. సో మరి 7th లెటర్ ఏదవుతుంది? ఆన్సర్ ఏదవుతుంది? ఆన్సర్ టీనా? ఓకే, 13th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. ఇది రాశాము. మళ్ళీ దీనికి రైట్ అన్నాడు కదా, రైట్ సైడ్ లోపల ఎస్. ఓకే ఓకే, అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ ఆప్షన్స్ ఈజ్ 7th టు ద రైట్ ఆఫ్ ద 13th లెటర్. రైట్ అంటే ఇటే వెళ్ళాలి. ఇప్పుడు లెఫ్ట్ కి ఇటు వచ్చాం కదా, ఆ లెఫ్ట్ సైడ్ నుంచి ఇటు వచ్చాము. మళ్ళీ దీనికి ఎం అనే లెటర్ కు లెఫ్ట్ అంటే బ్యాక్. నేను లెఫ్ట్ కి వచ్చాను, కరెక్టే. రైట్ కి వెళ్ళాలి. రైట్ అంటే నెక్స్ట్ లెటర్స్ రాయండి. రైట్ ఏమన్నా ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఇవి ఎం కి రైట్ సైడ్ లో ఉంటాయి. రైట్ నుంచి 7th లెటర్ అంటే అప్పుడు ఏమవుతుంది? ఇది 1 2 3 4 5 6 7. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆన్సర్ ఏంటి? టీ. ఓకే, టీ ఇస్ ద రైట్ ఆన్సర్. కరెక్ట్. టీ అనేది రైట్ అవుతుంది, కరెక్ట్ ఆన్సర్ ఇది. సో ఎం కి రైట్ సైడ్ లోపల టీ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం చేయాలి. ఇంకొక ప్రాబ్లం చెప్పేసి ఇప్పుడు ఆపేస్తాను, నేను క్లాస్ ఆపేస్తాను. ఓకేనా? ఇంకొక ప్రాబ్లం చెప్పి ఆపేస్తాను. నోట్ చేసుకున్నారా? So another question, if alphabet series is given in backward అంటే దాన్ని రివర్స్ చేసి రాశాను. బ్యాక్వర్డ్ ఆర్ రివర్స్ ఆర్డర్, then find out the
find out the eighth letter to the right of O. Eighth letter to the right of O. O కు రైట్ సైడ్ లోపల ఎయిత్ లెటర్ ఇది రివర్స్ చేసి రాసిన తర్వాత రైట్ ఆఫ్ O అంటే ఫస్ట్ ఇక్కడ ఆల్ఫాబెట్స్ అన్నిటినీ రివర్స్ చేసి రాయాలి. ఓకేనా? ఆల్ఫాబెట్స్ అన్ని రివర్స్ చేసి రాస్తే మనకు ఓకి రైట్ సైడ్ లో ఏ లెటర్ అడిగాడు? రివర్స్ ఆర్డర్. దెన్ ఫైండ్ అవుట్ ద ఎయిత్ లెటర్ అడిగాడు. సో దీని ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఏ, హెచ్, బి, జి, సి, యు, డి, ఎక్స్, ఈ, నన్. సో ఇప్పుడు ఆన్సర్ ఏదవుతుంది? ఇప్పుడు జెడ్, నెక్స్ట్ ఏమవుతుంది? వై, ఎక్స్, రివర్స్ లో రాద్దాం ఆల్ఫాబెట్స్. ఎక్స్, ఎక్స్, వై, జెడ్, యు, వి, డబ్ల్యూ, కాదు, జెడ్ ఎక్స్, జెడ్ వై ఎక్స్, ఇక్కడ డబ్ల్యూ కదా, డబ్ల్యూ, వి, యు, టి, ఎస్, ఆర్, క్యూ, టి, ఓ, నెక్స్ట్ ఓకి ముందు ఎన్, ఎం, ఎల్, కే, జే, ఐ, హెచ్, తర్వాత జి, ఎఫ్, ఈ, డి, సి, బి, ఏ. వచ్చిన 26 లెటర్స్, 6, 9, ఇక్కడ 12, 15, 17, 20, 23. ఎస్. సో ఇప్పుడు వీటిని రివర్స్ చేసి రాసిన తర్వాత ఏమన్నాడు? దెన్ ఫైండ్ అవుట్ ద ఎయిత్ లెటర్ టు ద రైట్ ఆఫ్ ఓ అన్నాడు. రైట్ ఆఫ్ ఓ అంటే లెఫ్ట్ నుంచి ఇక్కడ ఓ అంటున్నామో ఇది లెఫ్ట్ లోపల ఉన్నది ఇక్కడ. ఈ దీనికి రైట్ సైడ్ అంటే ఇటు రావద్దు, ఇటు వెళ్ళాలి. ఎటు వెళ్ళాలి? ఇటు రైట్ సైడ్ ఇటు వెళ్ళాలి. ఓకేనా? సో వెళ్తే రైట్ ఆఫ్ ఓకి ఎయిత్ లెటర్ ఏదంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. అప్పుడు ఎయిత్ లెటర్ ఏమవుతుంది? జి. సో జి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? అర్థమైందా మీకు? ఓకి రైట్ సైడ్ అంటే ఇటు వెళ్ళాలి, రైట్. ఓకి లెఫ్ట్ ఏది ఉంటుంది? రివర్స్ లో రాసిన తర్వాత లెఫ్ట్ అంటే ఇటు. ఓకే, ఫాలోడా? రైట్ నుంచి ఎయిత్ లెటర్ అంటే జి అవుతుంది. జి ఇస్ ద ఆన్సర్. స్టాప్ ద క్లాస్ స్టాప్ చేస్తున్నా. సో ఆఫ్ అన్నా స్టాప్ చేస్తున్నా. ఓకే, సో దీంట్లో ట్రిక్స్ ఉంటాయి, మీకు ఎన్నో మెథడ్స్ చెప్తాను నేను తర్వాత. ఎక్కువ మంది జాయిన్ కామని చెప్పండి. సుష్మిత, వాయిస్ వినబడతలేదు. సుష్మిత, రవళి, ఇంకెక్కువ మందిని చెప్పండి. సుష్మిత వాయిస్ వినబడతలేదు ఎందుకో. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరినీ జాయిన్ కమ్మని చెప్పు తర్వాత. ఓకేనా? నాగప్రవళిక, నువ్వు కూడా చెప్పు. ఇప్పుడు ఇది అర్థమైందా నీకు నాగప్రవళిక? ఓకే, మీకు ఇంకా ఎన్టీఎస్సీలో కూడా ఇవన్నీ వస్తాయి. ఎన్టీఎస్సీ వాళ్ళు కూడా ఇవన్నీ జాయిన్ అయ్యి వింటే బాగుంటుంది. ఓకేనా? రీజనింగ్ క్లాస్. ఓకే, చెప్తాను నేను బాగా. ఓకే, క్లాస్ క్లోజ్ చేస్తున్నా, ఎండ్ చేస్తున్నా. సుష్మిత వాయిస్ వస్తలేదు. సుష్మిత, ఓకే రవళి, నువ్వు ఇన్ఫార్మ్ చేయ నాకు తర్వాత, నేను కూడా మాట్లాడతా.
ఓకేనా? ఇంకా మిగతా ఓకే, వెల్కమ్. ఇంకా మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. ఓకే, బాయ్.